సచివాలయంలో పెట్టి అధికారికంగా పెడితే కూడా దానికి కూడా ఏడ్చేది కూడా మీరే. నిన్న స్టేజ్ పైన కూర్చున్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్తో. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణకు ఏం సంబంధం అండి? నిన్న వేదిక పైన కల్వకుంట్ల తారక రామారావు గారు మీ పక్కన తెలంగాణని వద్దనే వాళ్ళు నిన్న అధికార మన స్టేజ్ పైన నిల్చొని అజమాయి చెలాయిస్తుర్రు. మర్చిపోయిర్రా? 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏం మాట్లాడిర్రో మర్చిపోయిర్రా? అప్పుడే కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక నీ డ్రామాలు ఆపు, ఇంకెన్ని రోజులు నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటావు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం ఈ డ్రామా రావుది. నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని సురభి నాటక సంపద డ్రామాలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిర్రు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా? రాజకీయాలు చేయడానికి 2014 నుంచి 23 వరకు ఎక్కడా పట్టించుకోలేదు తెలంగాణ విషయాలని. తెలంగాణ ప్రజా సంఘాలను పట్టించుకోలేరు, తెలంగాణ కవులను పట్టించుకోలేరు, తెలంగాణ కళాకారులను పట్టించుకోరు, తెలంగాణ ఉద్యమకాలను పట్టించుకోలేరు. ఇప్పుడేమో అన్నీ మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీరు ఏం చేసి చెప్పగలరా? ఉద్యమకారులకు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసే ఉద్యమకారులకు మీరు ఏం చేసిరో చెప్పగలరా? అవమానించిర్రు, అవహేళన చేసిర్రు, ఇబ్బంది పెట్టిర్రు, ఇంకా సెక్రటరీకి రాకుండా ఎన్నో ఆటంకాలు సృష్టించిర్రు. ఈ పెద్ద మనిషి అంట నెక్స్ట్ వచ్చే అధికారంలో అంట రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీస్తారంట సెక్రటరీ దగ్గర. టచ్ చేసి చూడు బిడ్డ, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. నువ్వు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మానవబాంబు అవుతాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల తారక రామారావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడేది. నువ్వెంత, నీ స్థాయి ఎంత? వస్తుంది డిసెంబర్ 3, ఇంక 2 రోజుల్లో. 2 సంవత్సరాలు మీ అహంకార పాలనని బొందబెట్టిన రోజు, మీ దుర్మార్గ పాలనని రేవంత్ రెడ్డి గారు బొందబెట్టిన రోజు, మీ దొర పాలనని సమాధి కట్టిన రోజు డిసెంబర్ 3, 2023 రాబోతుంది. గతం మర్చిపోతే ఎట్లా? తెలంగాణ ప్రజానికం, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ యావత్ ప్రజానికం గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన రోజు. ఈ పిట్టలతోని, ఈ డ్రామారావుతోని ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీలా సుఖంగా లేరు. ఈ మాట చిల్లర మాటలు, చిల్లర చేష్టలు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత మీకుందా? కల్వకుంట్ల రామారావు గారు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? ఒక్కసారి చెప్పగలుగుతావా? నేను
కల్వకుంట్ల తారక రామారావు సన్నావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్ప ఇంకేమన్నా నీ పాత్ర ఉందా? లేదు. నేను 2002లో పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడ నువ్వు? అప్పుడు కూడా లేవు. అధికారంలోకి వస్తుంది కదా అని వచ్చేసి ఎమ్మెల్యే గెలిచేసి ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నేను కాపాడినా, తెలంగాణ ఉద్యమం నాతోనే అయింది అనే మాటలు మాట్లాడే తారక రామారావు గారు మీ మతి పూర్తిగా దొబ్బింది. ఇక చిల్లర మాటలు మానేసాయి, ఈ పిట్టల మాటలు మానేసాయి. డిసెంబర్ 3, 2024 మే 27, అదేవిధంగా 2025 నవంబర్ 14 ఈ 3 సార్లు సరిపోదా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిరని చెప్పి? అప్పుడు అధికారం పోగొట్టినాం, పార్లమెంట్లో 0 ఇచ్చినాం, మొన్న జూబ్లీస్లో డిపాజిట్ కొట్టించేసినాం. ఇంకా అది కూడా జూబ్లీస్లో కూడా రావడం కారణం బీజేపీ సపోర్ట్తో నన్ను ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేయకపోతే వాళ్ళకంత సీన్ లేదు అక్కడ బీఆర్ఎస్కి. అరే తెలంగాణ వాదాన్ని చంపిన ఈ దుర్మార్గులు కదా. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ నానుడిని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ప్రజా సంఘాలని, తెలంగాణ కళాకారులని, తెలంగాణ యువతని, తెలంగాణ నిరుద్యోగులని ఇబ్బంది పెట్టింది ఈ కల్వకుంట్ల కుటుంబమే కదా. ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కాదా అడుగుతున్నాను మీకు. ఎంతమంది మీరు ఉద్యమకారులని మీరు చెప్పండి. 1200 మంది ఉద్యమంగా చనిపోతే 500 మంది అని చెప్తారు వీరే అధికారికంగా. శ్రీకాంతాచారి వారి తల్లిని అవమానించింది ఎవరు? తెలంగాణ కోసం చనిపోయినటువంటి శ్రీకాంతాచారి వారి తల్లి శంకరమ్మను అవమానించింది ఎవరు? ఈ టీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఈ కల్వకుంట్ల కుటుంబం కాదా? గద్దాన్ని అవమానించింది ఎవరు? అరే తెలంగాణని ఎవరైతే వద్దన్నాడో వారిని నెత్తిమే పెట్టుకొని తిరిగి కూర్చొని, వాళ్ళని స్టేజ్ పైన కూర్చొని ఇప్పుడు తోలు కొడుతున్నావా? లేని మీసాలు మేలేస్తున్నావా? తెలంగాణని 2014లో వద్దన్న ప్రతి వ్యక్తి, అటు గంగుల కమలాకర్ కానీ, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, వీళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు మోతబరి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన పార్టీ ఆయన పుట్టిందే టీఆర్ఎస్ మాట్లాడతాడు. ఆయన కూడా వామ్మో నేను చూస్తుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందో అప్పటి నుంచి నేనే ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ చెంచాగిరి మంచి బంద్ చేయండి. తెలంగాణ ద్రోవులని, తెలంగాణ ఉద్యమకాలను హింసించిన వాళ్ళని, తెలంగాణ పదాన్ని జయ తెలంగాణ అనని వాళ్ళని వేదిక పైన కూర్చొని నిన్న దీక్షా దివాస్ పేరు మీద దోకా దివా చేసినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు